2026 సంవత్సరం జూలై నెల 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి కూడా 3 గ్రహాలే బాగున్నాయి. ప్రతి చోట కూడా బాగుండని గ్రహాలు బాగా ఎక్కువగా ఉంటున్నాయి. ఎందుకంటే ఈ సంవత్సరమే చాలా ఇబ్బంది కలిగిన సంవత్సరం. మరి ఈ సంవత్సరంలో దెబ్బ తినటానికి ప్రతి వాళ్ళకి అవకాశం ఉంది. ఆ దెబ్బ తినకుండా తప్పించుకోవాలంటే చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దుర్మార్గులు తొందరగా బాగుపడాలంటారు, వాళ్ళ పని తొందరగా కావాలంటారు. అందుకోసమే ఒక శ్లోకం చెప్పారు, బ్రాహ్మణానాం అనేకత్వం సర్పాణం అతి నిద్రయో గజానాం మందబుద్ధిశ్చ శ్రీభిః లోకోపకారక. బ్రాహ్మణులకి ఏకత్వం ఉండదు. ఏకత్వం అంటే దేశం నాశనం అయిపోతుంది. సర్పాణం అతి నిద్రయో, సర్పాలు 23 గంటలు నిద్రపోతాయి. 1 గంట ఆహారం తీసుకొని వెళ్ళిపోవాలి. అవి కనుక అంత నిద్ర లేకపోతే ప్రపంచంలో ఏ జీవరాశి బతకదు. ఆ గంటలోనే ఎవరినోని కాకేయటానికి సిద్ధపడుతుంది. సర్పాణం అతి నిద్రయో గజానాం మందబుద్ధిశ్చ. ఏనుగ జీవరాశులన్నింటిలో కూడా చాలా పెద్దది. అది తలుచుకుంటే ఆ తొండంతో ఎంత లావు చెట్టు అయినా సరే అంత కదిలించి ఉడబీకి యాత్ర బారేస్తుంది. అంత బలంగల ఏనుగు. దానికి అడ్డపాపలు. ఒక చీమ ఏనుగు దానికి ఏనుగు కంటే పెద్దదిగా కనబడుతుంది. అందువల్ల ఏనుగుకి భయం ఎక్కువ, మందమతితనం, కూర్చొని చోనికి లేవదు. ఇటువంటి స్వభావాలు భగవంతుడు పెట్టాడు. కానీ ఏనుగుకి కానీ సర్పానికి కానీ, తర్వాత బ్రాహ్మణుడితో విరోధం పెట్టుకునే బ్రాహ్మడికి కానీ, మరి ఎక్కడైనా సరే మరి శత్రువులు ఉన్నారు, వాళ్ళతో పెట్టుకోవటం కూడా చాలా తప్పు. వీళ్ళతో ఎవరితోనైనా సర్పంతో కానీ, బ్రాహ్మణుడితో కానీ, ఏనుగుతో కానీ, దుర్మార్గుడైన శత్రువుతో కానీ విరోధం పెట్టుకుంటే బ్రతికి పట్టగట్టలేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, రాహుకేతువులు మధ్య గ్రహాలు ఉన్నాయి. కుజుడు బాగాలేడు. ఇట్లాంటి సమయంలో కుజ దోషం. మరి గురువు, రవి, శని, రాహువు, కుజుడు, మరి శుక్రుడు, ఏ గ్రహాలు కూడా బాగాలేవు. బుధుడు ఒక్కడ తప్పితే ఏ గ్రహం బాగాలేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవాలి. జాగ్రత్తగా మీ పని మీరు చూసుకోవాలి. అట్లా లేకపోతే మాత్రం చాలా నష్టపడతారు.